భయపెట్టి వాళ్ళని కూడా భయపెట్టి ఇవన్నీ చేశాడు. వాళ్ళు ఒక చక్కటి ప్రశ్న వేసింది, ఎందుకు నీ చిన్నాన్నని చంపినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ తరువాత నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కేసు విత్డ్రా చేసుకున్నావు? నిన్ను నిందితుడు అని వాళ్ళు చెప్పేస్తారు అని భయపడి సిబిఐకి ఈ కేసు ఇవ్వద్దు అని చెప్పి నువ్వు అన్నావా అని చెప్పి, ఇటువంటి పార్టీకి ఓటు వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పి అది చాలా స్పష్టంగా కూడా తను చెప్పింది. 2019లో నీ బాబాయిని అంటే నా తండ్రిని చంపి ఆ ఎన్నికల్లో ఆ సభాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నెగ్గావు. మళ్ళీ ఆ కేసు అపరిష్కృతంగా ఉంచి మళ్ళీ అదే బాబాయిని ఆఖరికి తిను భర్తే హత్య చేశాడు అన్నట్టుగా అర్థం తీసుకొస్తూ మరి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడి మళ్ళీ అదే సభ మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి నువ్వు చూస్తున్నావు, సిగ్గులేదా అని చెప్పి ఆ అమ్మాయి ప్రశ్నించిన తీరు అత్యంత ముదావరు. మగువలు తను చూసి గర్వపడాలి, సునీతను చూసి గర్వపడాలి. ఇటువంటి బ్రహ్మ రాక్షసుని రాజకీయంగా నేను అతను చేస్తున్న తప్పుల్ని ముందు నుంచి కూడా ఎదిరిస్తున్నా, ప్రజలకు నిజాలు చెప్తున్నా. అలాగే తన తండ్రి హత్య విషయంలో మరి అంత దారుణంగా వ్యవహరించి షాక్ చెందుతాను. నాకు చాలా పరిచయం, నాకు బాగా తెలుసు. భర్త రాజశేఖర్ నేను మంచి స్నేహితులు. మరి షాక్ తిని కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రజలందరికీ నిజం తెలియాలి అని చెప్పి సిబిఐని హైకోర్టుకి వెళ్ళి సిబిఐకి ఆ కేసు వచ్చేలాగా చేసి ఇవన్నీ చేశారు. హూ కిల్ బాబాయ్ గురించి మాట్లాడాను ఇలాక. హూ సేవ్డ్ అబ్బాయి? అబ్బాయి అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాల, వారి తండ్రి గారు అరెస్ట్ అయ్యారు, శివశంకర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు. కానీ అదే ఛార్జ్షీట్లో ఏ అభియోగాలు అయితే మరి వీరి మీద ఉన్నాయో పోలీస్ సహాయ నిరాకరణ చేశారు. అంటే అంత పోలీస్ సహాయ నిరాకరణ హూ సేవ్డ్ అబ్బాయి అంటే మరి అబ్బాయి బ్రదర్ ఇంకో అబ్బాయే. ఇది లోకల్ పోలీస్ ఢిల్లీ కంట్రోల్లో ఉండదు కదా. సో చాలామంది ఢిల్లీని కూడా ఆడిపోసుకుంటారు, తప్పది. లోకల్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్న లోకల్ పోలీస్ అప్పుడు ఎస్పీ ఫకీరత్ గారు నాట్ రాంగ్ అదే. మరి వాళ్ళు అమ్మమ్మమ్మ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని జరుగుతున్నదంతా డ్రామా స్పష్టంగా తెలుస్తాం. ఒంట్లో బాగోపోతే ప్రాణాభావం పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా తలపోటు వస్తేనే హైదరాబాద్ అప్పులో వెళ్తున్నారు, కర్నూలు హాస్పిటల్లో పెట్టారు. ఏదో స్టంట్ చేశారన్నారు, చేశారో లేదో తెలియదు. అక్కడ 4 రోజుల నుంచి మరి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థుల నుంచి మరి వాళ్ళు హాస్పిటల్లో వైద్యం ఎన్నాళ్ళు కొనసాగింది అంటే ఆయనకి హైకోర్టులో బెయిల్ వచ్చేదాకా, నో కోర్స్ స్టెప్స్ అని ఒక ఆర్డర్ వచ్చేదాకా ఈ హాస్పిటల్ డ్రామా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ బెయిల్ వచ్చిందో ఈవిడ ఆరోగ్యం, అవినాష్ రెడ్డి గారు తల్లి గారికి ఆరోగ్యం కుదిరిపడింది, చక్కగా ఉన్నట్టు. సో ఇదంతా మన కళ్ళు ఎదురుకుండా చూసాం. ఈ డ్రామా వెనుక ఉన్నది అబ్బాయి కజిన్ బ్రదర్ అయిన ముఖ్యమంత్రి. సో కిల్ చేసింది ఈయనకు అనుసరణలో జరిగిందా, ఈయనకి తెలియకుండా జరిగితే సేవ చేస్తాడంటే మరి చంపిన వెంటనే ఈయనకి చెప్పిన మాట వాడుతుంది.
సో కాబట్టి సంబంధం లేకుండా ఉండదు. మరి దేవుడిని కూడా ఇందులోకి తీసుకొచ్చి దేవుడికి తెలుసు అని నిజం చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పింది మేమిద్దరం అమాయకులు అని ఇంకా ప్రజల్లో తిరిగి ఆయన చెప్పగలుగుతున్నాడంటే గ్రేట్. ఒక అబద్ధాన్ని నిజంగా అది నిజమని నమ్మి ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాడు ఆలోచించి. నిన్నేమన్నాడు? 3 రాజధానులు చేశాను నేను, ఇక్కడ కర్నూలు రాజధాని చేశాను, న్యాయ రాజధాని, ఇన్ని చేసిన నన్ను, ఇంత డెవలప్మెంట్ చేసిన నన్ను చూసి ఓట్లు వేయాలని నిశ్చిక్కుగా నిన్న జగన్మోహన్ రెడ్డి. బుద్ధున్నవాడు ఎవడైనా ఆ మాట అడగల్లా. మనకి బుద్ధి లేదనుకుంటున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చిన జీవోని విత్డ్రా చేసుకున్నాను. సో కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు కొట్టేయండి అని చెప్పి అడిగినప్పటికీ కూడా కొట్టేలా. హైకోర్టు కొట్టేయలేదు, దాని మీద అప్పీల్కి వెళ్ళిన సుప్రీంకోర్టులో కొట్టేయలేదు. అసలు న్యాయ రాజధాని ఏంటంటే అంత ఒకటిదే నాన్ సెన్స్. మీ పర్మిషన్ లేకుండా నేను న్యాయ రాజధాని అని ఎలా అంటాను అని చెప్పి మరి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. ముకుల్ రోహతగి గారు చెప్పాడు కోర్టులో. మరి ఇన్ని మాటలు అక్కడ చెప్పి ఆ ఉన్న అమరావతిని సర్వనాశనం చేసి ఈ దుర్మార్గుడు అనుచరులు అక్కడ రోడ్లు కూడా తవ్వుకుని ఉన్న రాజధాని పాడు చేసిన వాళ్ళు నేను 3 రాజధానులు కట్టానని చెప్పి అక్కడ పచ్చి అబద్ధాలు. 99% హామీలు నెరవేర్చానని చెప్పి ఇంకో దారుణమైన అబద్ధం. మద్య నిషేధం అన్నాడు. అంటే 99 నోట్లు 100 మార్కులు తీసుకుంటే అంటే అతను చెప్పిన 9లో మద్య నిషేధం అనేది ఎత్తేసి మద్యాన్ని ప్రమోట్ చేసి మాదక ద్రవ్యాలు కూడా మరి మొన్న కంటైనర్ దొరికింది. మాదక ద్రవ్యాలు అది ఎవరి మీద తోసేయాలని చూశాడు. ఉత్తమంగా అది వాళ్ళదే. ఇంతకుముందు కంటైనర్ దొరికింది యాసిడ్ ట్రేడింగ్ అని. ఆ కేసు ఏమైందో ఐసా పైసా అజా లేదు. ఇలాగా గంజాయిని పండిస్తూ మాదక ద్రవ్యాన్ని విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా భారతదేశం అంతా కూడా సప్లై చేస్తూ యువతని స్కూల్లో చదువుకుంటున్న బాలుళ్ళు కూడా ఐస్ క్రీమ్లు అట్లా తింటూ ఉంటారు, చాక్లెట్లు అమ్ముతారు, అయ్యే తింటారు. సో ఈ రకంగా యువతని ఆ చెత్త లిక్కర్ ద్వారా ప్రజల్ని మగవాళ్ళకి మాంగళ్యాన్ని దూరం చేసి ఇంత హెరాస్మెంట్ చేసి 99% హామీలు నెరవేర్చారని చెప్పి మరి అతను అంత ధైర్యంగా చెప్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ నిన్న మొన్న అతను సభలు చూసాం. అట్టర్ ఫ్లాప్. సగం మంది కూడా లేరు. నిన్న 1,50,000 మంది అనుకుంటే 30,000 మంది వచ్చారు. వాళ్ళు కూడా పూర్తిగా లేరు, వెళ్ళిపోయారు. ఎందుకంటే డ్వాక్రా వాళ్ళని వీళ్ళని బలవంతంగా తీసుకొస్తూ రారాలు మొదట్లో